కార్యకర్తలకు తెలుగుదేశం నాయకులకు మీడియా హలో జయరాం గారు ఎక్కడి నుంచో వచ్చి ఆలూరు పక్కనంటే కర్నూలు జిల్లా అనేది ఆలూరు తాలూకా నువ్వు అక్కడున్నాడు వచ్చి ఇక్కడ ప్రశాంతంగా ఉన్న గుండెకల్ని ప్రశాంతంగా ఎన్ని ఏళ్ళ నుంచి ప్రశాంతంగా ఉంది అటువంటి గుండెకల్ని ఈరోజు నువ్వు నాశ చేసేదానికి ఎవరు వచ్చావు ఎవరు అయ్యా ఎవరు నువ్వు అసలుకి వాల్మీకి పక్క వాల్మీకి నేను కూడా అలాంటి నాకు వాల్మీకులు ఉన్నారు నాకు సపోర్ట్ ఉన్నారని ఈ రోజు నువ్వు గుండెకల్ని చేసుకుంటున్నావా అది సబబు కాదు అది జరుగుతూ కూడా అయినా కూడా ఆలూరులో అవినీతిగా జరిగే రకరకాల వ్యవహారాలు చేసి బ్యాకెట్లు అమ్మించినావు లిక్కర్లు అమ్మించినావు మటకలు ఆడించినావు ఇసుపడాకులు ఆడించినావు అలాంటి నాయకుడిని మేము ఇక్కడ తెచ్చుకుంటే ప్రశాంతంగా ఉండే గుండెకల్లు మేమేం గతి కావాలా ఈరోజు మేము రకరకాల కష్టపడి ఫస్ట్ 20 మంది లేరు 20 మంది లేరు ఫస్ట్ అలాంటి 5 ఏళ్ళు కష్టపడి మా నాయకుడు జితేంద్ర గౌడ్ ఎమ్మెల్యే తిరిగి వాన నెల ఎండ నెల గాలి నెల మహాశక్తి ప్రోగ్రాం ప్రతి ప్రోగ్రామ్ ని సక్సెస్ చేసి ఈరోజు మేము జితేంద్ర గౌడ్ నాయకత్వం కావాలని ఎన్నో కోరుకుంటే ఈరోజు మధ్యలో వచ్చి నువ్వు ఈరోజు మధ్యలో వచ్చి నేను మొగోడని వస్తున్నావు అనుకున్నావు గుండెకల్కి ఎవరు గాజులు వేసుకోలేరు జనం నేను కూడా బాయుడే నేను కూడా వాల్మీకే మాకు గుర్తుపెట్టుకో ఖబర్దార్ గుండెకల్కి నువ్వు వస్తానని మటుకు ఓడించేది గ్యారంటీ ఖచ్చితంగా ఇది మా తథ్యం ఒకవేళ చంద్రబాబు సారు వాళ్ళ ఆయన ఇచ్చినాడో లేదు నీకు తెలియదు కానీ నాకు గుండెకాళ్ళు కావాలా గుండెకాళ్ళు ఉంటానని చెప్తున్నావు ఇది సబబు కాదు ఆయన పెద్ద ఆయన చెప్పలేదు పార్టీలు దొరుకుతున్నాడు మంచిదే మేము కూడా స్వాగతిస్తున్నాం నిన్ను పార్టీలో దొరుకుతున్నాడు కాబట్టి ఆలూరులోనే వీరపాచుడు నేను ఛాలెంజ్ చేస్తున్నాడు సురేంద్రనాథ్ రెడ్డి ఛాలెంజ్ చేస్తున్నాడు దమ్ము ధైర్యం ఉంటే జరం నా ఈ గుండెగా ఆలూరుకి వచ్చి పోటీ చేయంటున్నాడు అది దమ్ము ధైర్యం ఉంటే ఆలూరుకి పోయి ఆలూరులో పోటీ చేయి దానికి మేము కూడా సైరా జయరాం అంటాం సైరా నీ కూడా నీచింది చెప్తా అది గుర్తుపెట్టుకో జయరాం గారు తప్పకుండా ఆలూరుకే పో నీకు దమ్ము ధైర్యం ఉంటే గుండె కల్పించినావు అనుకో ఓటి మీకు తప్పదు నీకు ఇది మాటకి